నమస్తే ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రభుత్వ భూముల పరిరక్షణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తాం. రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడి. భారీగా కోతకు గురవుతున్న విశాఖ సాగర తీరం, నివారణ చర్యలు చేపట్టాలంటున్న పర్యాటకులు. విద్యుత్ ఛార్జీలు తగ్గించాలంటూ రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానం. ట్రాప్ ఛార్జీల పేరుతో భారాలు మోపితే ఉద్యమం తప్పదని నేతల హెచ్చరిక. జాస్ అలుకాస్లో 60వ వార్షికోత్సవ వేడుకలు. లక్కీ డ్రాలో గెలుపొందిన విజేతకు కారు అందజేసిన ఎంటీ పాల్ అలుక్క. ప్రభుత్వ భూముల పరిరక్షణకు ప్రత్యేక కార్యాచరణను రూపొందించి భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు లేకుండా ప్రక్షాళన చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. కలెక్టరేట్లో ఆయన మీడియాతో మాట్లాడారు. రీసర్వేపై గ్రామ సభలు, రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. రీసర్వేపై 6,680 గ్రామాల్లో గ్రామ సభలు పెట్టి 2 లక్షలకు పైగా వినతులు స్వీకరించామని తెలిపారు. ఈ నెల 20న కృష్ణా జిల్లాలో నిర్వహించే జోనల్ రెవెన్యూ సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటారని ఆయన వెల్లడించారు. ముఖ్యంగా పంచగ్రామాలు 22A సమస్యలపై సుదీర్ఘంగా చర్చించినట్టు చెప్పారు. 150 గజాలలోపు ఉన్న వాటిని క్రమబద్ధీకరించాలని అర్జీలు వచ్చాయన్నారు. విశాఖలో ఎక్కువగా 22Aలో ఉన్న ఇళ్ల సమస్యలే ఎక్కువగా వచ్చాయని చెప్పారు. తప్పు చేస్తే ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ఈ సమావేశంలో హోంమంత్రి అనిత, ప్రభుత్వ విప్ చిరంజీవిరావు, ఎమ్మెల్యే పంచకళ్ళ రమేష్ బాబు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు పాల్గొన్నారు. భూమిని వర్ణిస్తూ ఉంటాం, కానీ గత వైసీపీ ప్రభుత్వం భూ తల్లికి కూడా చెదపట్టే విధంగా పరిపాలించిన పరిస్థితి మనం చూస్తాం. ఎందుకంటే గత 6 నెలలైంది ఈ నూతన ప్రభుత్వం వచ్చి ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మించాలి, మళ్ళా అగ్రస్థానం తీసుకెళ్లాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా కేవలం రెవెన్యూ అండ్ రిజిస్ట్రేషన్స్కి దాదాపుగా 90,000 గ్రీఫ్స్ వచ్చాయంటే, అంటే టోటల్ పీజీఆర్ఎస్ పెట్టింది మేము జూన్ 15వ తారీఖున గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మేమందరం మంత్రివర్గంలో ప్రమాణ స్వీకారం చేసిన పక్క రోజు మేము ఈ పీజీఆర్ఎస్ స్టార్ట్ చేస్తే 1,40,000 గ్రీవెన్స్లు రిజిస్టర్ అయితే 90,000 రెవెన్యూ అండ్ స్టాంప్స్ రిజిస్ట్రేషన్లో, దాంట్లో 70,000 కేవలం రెవెన్యూలో వచ్చినాయి. అంటే 60% మా రెవెన్యూ అండ్ రిజిస్ట్రేషన్లో ఉన్నాయి. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా దీని మీద శ్రద్ధ పెట్టి తప్పకుండా ఏదైతే ఆ సంబంధం ఉందో, ఎవరికైతే హక్కు ఉందో, భూ హక్కు ఉందో వాళ్ళకి తప్పకుండా కల్పించాలనే లక్ష్యంతో ఏదైతే గతంలో చేసిన ఇది మన రీసర్వే మీద మళ్ళా గ్రామ సభలు పెట్టాం. తర్వాత ఇప్పుడు రెవెన్యూ సదస్సులు కూడా 6వ తారీఖు నుంచి 33 రోజుల పాటు జనవరి 8 దాకా ఒక షెడ్యూల్ వేసుకుని గ్రీఫ్ ఉన్న వాళ్ళు కలెక్టరేట్లకు, సెక్రటరీలకు తిరగకుండా అధికారులు, ప్రజాప్రతినిధులే గ్రామాలకు వెళ్ళి అక్కడ గతంలో వచ్చిన గ్రీఫ్స్ అన్నీ కూడా అనౌన్స్ చేసి, అలాగే ఆ గ్రామంలో ఉన్నటువంటి మ్యాప్ కూడా డిస్ప్లేలో పెట్టి ఎక్కడెక్కడ ఎలాంటి క్లాసిఫికేషన్స్ ఉన్నాయో అన్నీ కూడా చెప్పే విధంగా ఈ యొక్క రెవెన్యూ సదస్సులు పెట్టుకుంటా ఉన్నాం. రీసర్వే గురించి కూడా మేము చెప్పాలి అంటే, గత ప్రభుత్వం కేవలం వాళ్ళ ఆర్భాటంతో ప్లస్ వారికి అనువాయులకి మేలు జరిగే విధంగా రీసర్వే అనేది నేపథ్యంతో దొంగ పనులు చేశారు తప్ప ఎక్కడ కూడా ప్రజాహితం కోరుకుని చేసిన పరిస్థితి మనం చూడలేదు. ఎక్కడ రీసర్వే చేసేటప్పుడు అక్కడ నోటీసులు ఇవ్వాలి. ఒట్టి ఆ పట్టదారికి కాకుండా చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వాలి. ఇవన్నీ కూడా దాచుకుని వాళ్ళ ఆఫీసులో కూర్చుని మ్యాప్ ప్రకారంగా రీసర్వే రాసుకుని, అలాగే ఏదన్నా గ్రీఫ్ ఉంటే దాని రిడ్రెసల్ కోసం 60 రోజుల సమయం ఉంటుంది. కానీ దానికి 30 రోజులు అని చెప్పి ముందట, దాని తర్వాత 20 రోజులు అని చెప్పేసి కుదించి ఎవరికి తెలియకుండానే రీసర్వే చేసి ఈరోజు జాయింట్ ఎల్పిఎంస్ ఉంటే అక్కడ కూడా సబ్ డివిజన్ చేసి చేయాలనే ఆలోచన కూడా లేకుండా ఈరోజు ఈ పరిస్థితి తీసుకొచ్చారు. అందుకనే ఇవన్నీ కూడా పరిష్కరించాలని చెప్పేసి రీసర్వే అయినటువంటి 6,688 గ్రామాల్లో గ్రామ సభలు పెట్టాం. దాంట్లో సపరేట్గా మళ్ళీ 2,80,000 గ్రీవెన్స్లు వచ్చినాయి. అంటే వారు గత 5 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ప్రజాహితము కోరలేదని చెప్పేసి నిదర్శనమే ఆ యొక్క రీసర్వే. తప్పకుండా ప్రతిష్టాత్మకంగా ఈ రీసర్వే ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకుని
తప్పకుండా డిజిటలైజేషన్ ఇండియా దిశగా పోవాలి కాబట్టి తప్పకుండా చేయాలి, అది పకడ్బందీగా చేయాలి అని చెప్పేసి కూటమి ప్రభుత్వం తలుచుకుని ఇప్పుడు మళ్ళా గ్రామ సభలు పెట్టి ఎక్కడైతే రీసర్వేలో ఇబ్బంది ఉందో అక్కడ ప్రతి 200 ఎకరాలకి ఒక టీం ఏర్పాటు చేసి 2 సర్వేయర్లు అలాగే ఒక విఆర్ఓ అక్కడే ఉండి పట్టాదారు కనుక అవైలబిలిటీ లేకపోతే 3 సార్లు కూడా నోటీస్ ఇచ్చి, అంటే పట్టాదారు అవైలబిలిటీ బట్టి అతను వచ్చిన తర్వాత అతని భూమి మీద ఫోటో కూడా దిగి దాన్ని అప్లోడ్ చేసే విధంగా ఒక కార్యాచరణ రూపకల్పన చేసుకుని రీసర్వే సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తా ఉన్నాం. విశాఖ అంటే ఆర్కే బీచ్ గుర్తొస్తుంది. ఈ తీర ప్రాంతం దాదాపుగా 30 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. సందర్శకులు ఎవరైనా విశాఖ వచ్చారంటే ఖచ్చితంగా ఆర్కే బీచ్ ను సందర్శించి రావాల్సిందే. అయితే ఇప్పుడు సందర్శకులను ఆర్కే బీచ్ భయపెడుతుంది. అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. తీరం భారీగా కోతకు గురవుతుంది. ఇటీవల సముద్రంలో చోటు చేసుకుంటున్న మార్పులు, వాతావరణ పరిస్థితులు, భౌగోళిక అంశాలు తోడవుతున్నాయి. 3 రోజులుగా సముద్రం ముందుకు చొచ్చుకు వస్తుంది. దీంతో తీరం విపరీతంగా కోతకు గురవుతుంది. అక్కడి పరిస్థితిని మా బ్యూరో చీఫ్ చిట్టుబాబు వివరిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడేటువంటి అల్పపీడనం కారణంగా విశాఖ సాగర తీరం కోతకు గురవుతుంది. సముద్రం అలలు ఎగిసిపడుతున్న నేపథ్యంలో ఇక్కడ గోకుల పార్క్ దగ్గర నుంచి అటు బీచ్ రోడ్డు అంతా కూడా చాలా కోతకు గురవుతుంది. నిన్న వరకు సముద్రం వెనక్కి వెళ్ళింది అనుకున్న పరిస్థితుల్లో ఇప్పుడు మన సముద్రం ముందుకు వచ్చి చాలా బీచ్ రోడ్ని కోతకు గురి చేస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇప్పుడు చూసినట్లయితే ఆర్కే బీచ్లో ఉన్నాం మనం. ఆర్కే బీచ్లో గోకుల పార్క్ చూడండి ఎలా ఎంత కోతకు గురైందో. ఈ పెద్ద పెద్ద సిమెంట్ బండలను కూడా సముద్రం తనలో కలిపేసుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అక్కడ జెండా ఉన్న ప్రాంతాన్ని మనం చూసినట్లయితే ఆర్కే బీచ్ ఎదురుకుండా ఒక శిల ఉన్న ప్రాంతం దగ్గరికి వెళ్ళి అక్కడ పర్యాటకులు ఫోటోలు తీసుకుని అక్కడ ఆనందంగా గడిపేవారు. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి ముందుకు వచ్చి ఈ పార్కుని మొత్తం సిమెంటు బండలను కూడా అది చీల్చుకుంటూ సముద్రం లోపల లాక్కెళ్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ ఆహ్లాదకరమైన పార్కు సముద్ర గర్భంలో కలిసిపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అయితే అల్పపీడనం కారణంగా గత కొంతకాలంగా ఈ అలలు ఉవ్వెత్తున వెగిసిపడుతూ ఈ సముద్ర తీరాన్ని, సాగర తీరాన్ని కోతకు గురి చేస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇక్కడ మెరైన్ కోస్టల్ సెక్యూరిటీ పోలీసు వాళ్ళు ఇక్కడ ప్రమాదకరమైన హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు, మెరైన్ పోలీసులు కూడా. అయితే ఈ ప్రాంతం అంతా కూడా సముద్రంలో కలిసిపోయే పరిస్థితి చూస్తున్నాం. మన చుట్టూ ఇది రక్షణ గోడ, సాగర తీరానికి రక్షణగా ఉండేటువంటి గోడ కూడా సముద్రం మింగేస్తుంది. అలా కోత గురవుతూనే ఉంది. దీనికి పరిరక్షణ చర్యలు చేపట్టడంలో కూడా అధికారులు ఏం చేయలేని పరిస్థితి నెలకొంది. అయితే సముద్రం ఇంత ముందుకు రావడానికి కారణం ఇటీవల కోస్టల్ లైన్లో బాగా బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడం, దానివల్ల అలలు కూడా ఉవ్వెత్తులు లెగడంతో చాలా సముద్రం కోత గురవుతుంది. పర్యాటకులు కూడా పెద్ద ఎత్తున ఈ ప్రాంతాన్ని చూసేందుకు కూడా తరలి వస్తున్నారు. అది ప్రభుత్వం రక్షణ చర్యలు తీసుకుని ఇక్కడ పర్యాటకులు కూడా ఎటువంటి ప్రమాదం జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరామెన్ గాయతో చిట్టుబాబు, HDB, విశాఖ సాగర్ తీరం నుంచి. నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతుంది. ప్రస్తుతం ఇది ఉత్తర దిశగా ప్రయాణిస్తుంది. తీవ్ర అల్పపీడనం వల్ల మరో 48 గంటల్లో వర్షాలు కురుస్తాయని, గంటకు 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులు వీచే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్ర అధికారి శ్రీనివాస్ చెప్పారు. ఉత్తర, దక్షిణ కోస్తాలోని పలు ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. 3 రోజుల పాటు కోస్తాంధ్రలో వర్షాలు కురుస్తాయి. గురువారం కాకినాడ, విశాఖ, అనకాపల్లి, అల్లూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. గురువారం నుంచి మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. అయితే బంగాళాఖాతంలో ఉన్నటువంటి అల్పపీడనం అది ఈ రోజు మరింతగా బలపడి తీవ్ర అల్పపీడనంగా మారి ప్రస్తుతం అదే రీజన్లో ఉంటూ నెక్స్ట్ 24 అవర్స్ వరకు చూసేది మోస్ట్ లైక్లీ టు మూవ్ ఇన్ నార్త్ వెస్ట్ డైరెక్షన్, అంటే వాయు దిశగా వెళ్తూ ఇట్ రీచెస్ నార్త్ తమిళనాడు అండ్ సౌత్ ఆంధ్రప్రదేశ్ కోస్ట్ రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ తదుపరి 24 అవర్స్లో అది నియర్లీ నార్త్ వర్డ్ అంటే నార్త్ వెస్ట్ ఇనిషియల్లీ అండ్ దెన్ మూవ్ ఇన్ నియర్లీ నార్త్ వర్డ్ డైరెక్షన్, అంటే ఈ డైరెక్షన్లో వెళ్తూ మన ఆంధ్రప్రదేశ్ కోస్ట్కి ఆల్మోస్ట్ ప్యారల్గా వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నట్టుగా మనం
ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. దీన్ని ప్రభావం చేత మనకి నెక్స్ట్ 3 days ఇటు ఉత్తరాంధ్రలో దీని యొక్క యాక్టివిటీ అంటే ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అలాగే దక్షిణ కోస్తా వరకు కూడా కొంతమేర ఉంది. ఈ రోజు వరకు చూస్తే మనం నెక్స్ట్ కమింగ్ 24 hours ఉత్తరాంధ్రలో అయితే ఉత్తరాంధ్ర దక్షిణ కోస్తా 2 చోట్ల కూడా పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షాలు, కొన్ని జిల్లాలకు అయితే 1-2 చోట్ల భారీ వర్ష సూచన కూడా ఇస్తున్నాం ఈ రోజుకి. ఇవి ముఖ్యంగా ఇటు దక్షిణ కోస్తాలో అయితే నెల్లూరు, ప్రకాశం అండ్ రాయలసీమ, తిరుపతి జిల్లా, అలాగే ఉత్తరాంధ్రలో అయితే అనకాపల్లి, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ జిల్లాలకు అయితే 1-2 చోట్ల భారీ వర్ష సూచన నెక్స్ట్ కమింగ్ 24 hours. నెక్స్ట్ సెకండ్ డే వరకు చూస్తే ఇది రేపటికి దీని యొక్క రైన్ఫాల్ ఇంటెన్సిటీ కొంచెం పెరిగే ఛాన్స్ ఉంది. ఈ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం ఈ జిల్లాలకు అయితే భారీ నుంచి అతి భారీ వర్షపాతం 1-2 చోట్ల నమోదయ్యే ఛాన్స్ ఉంది. అలాగే నెక్స్ట్ హెవీ రైన్స్ కూడా కొన్ని జిల్లాలకి వచ్చే అవకాశం ఉన్నట్టుగా మన ఐఎండీ ప్రెడిక్షన్ చేస్తుంది. అవి అల్లూరు సీతారామరాజు, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్, కోనసీమ అండ్ సౌత్ క్యాప్లో ఉన్నటువంటి నెల్లూరు అండ్ రాయలసీమలో, తిరుపతి ఈ జిల్లాలకైతే రేపటికి 1-2 చోట్ల భారీ వర్ష సూచన. పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని పౌర గ్రంథాలయంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు నేతలు ధ్వజమెత్తారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తొంగలోకి తొక్కి భారీగా ఛార్జీలు పెంచారని ఆందోళన వ్యక్తం చేశారు. ఛార్జీలు తగ్గిస్తామంటేనే కూటమి ప్రభుత్వానికి ప్రజలు ఓట్లేసి గెలిపించారని, గద్దెనెక్కిన తర్వాత 15,000 కోట్ల భారాలను మోపారని ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కృష్ణంరాజు, సిపిఎం ఫ్లోర్ లీడర్ గంగారావులు మండిపడ్డారు. ఇది గత ప్రభుత్వం చేసిన తప్పిదమంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పించుకోవాలని చూస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఛార్జీలు తగ్గించకపోతే గత ప్రభుత్వాలకు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. ప్రతి బిల్లులో కూడా మనకు తెలియకుండానే వాళ్ళు దాదాపు 13 రకాల ఛార్జెస్ వేస్తున్నారు. ఇటువంటి ఛార్జెస్ వేయటం అనేది అప్రజాస్వామికం అవుతుంది. ప్రజలు ముఖ్యంగా మీరు పేదవారికి, రైతులకి సబ్సిడీ ఇస్తున్నారు, దానికి ఎవ్వరికీ ఎటువంటి అభ్యంతరం లేదు, ఇంకా ఇవ్వండి. కానీ మీరు వారికి ఇచ్చే నెపంలో ఆ భారాన్నంతా కూడా రెస్ట్ ఆఫ్ పాపులేషన్ అంటే దిగువ మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి, ఇతర వర్గాల వారి మీద మీరు మోపుతున్నారు. ఆ మోపడం అనేది మిగతా వర్గాలకి పెద్ద భారంగా మారుతుంది. కాబట్టి మీరు పెంచిన విద్యుత్ ఛార్జీల విషయంలో మీరు పునరాలోచన చేసుకోవాలి. ఈ ఇంధన సర్దుబాటు ఛార్జీలు అనేవి మీరు వెంటనే ఉపసంహరించుకోవాలి. ఎందుకంటే మీరు చాలా విజన్ ఉన్న వ్యక్తి, మీకు అన్నీ తెలుసు. కాబట్టి మీరు అధికారంలో రాకముందు కూడా ఈ ఛార్జీలు ఉంటాయని చెప్పి తెలుసు, కానీ మీరు హామీ ఇచ్చారు. కాబట్టి మీరు ఒక అబద్ధాలు చెప్పే వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోకుండా ఉండాలి అంటే చంద్రబాబు నాయుడు గారు ఈ ఛార్జీలు మీరు వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి కోరుతున్నాం. ఆ రోజు విజన్ 2020 అన్న 420గా మారిపోయావు. ఇప్పుడు 2047 నువ్వు తీసుకొచ్చేసి అదాని అడ్డం పెట్టుకొని నరేంద్ర మోడీ మీరు ఇద్దరు కలిపి ఆంధ్ర రాష్ట్రాన్ని ఈ విధంగా కార్పొరేట్కి దాసోహం చేసేటటువంటి చర్యలు చేపట్టొద్దు. పెంచిన విద్యుత్ ఛార్జీలు పూర్తిగా రద్దు చేయాలి. ఏదైతే ఇంధన సర్దుబాటు ఛార్జీలకి అదనంగా బేర్ చేయాల్సి వస్తుందో అది రాష్ట్ర ఖజానా నుంచి అది బదిలీ కావాలి తప్ప, భరించాలి తప్ప ప్రజల మీద వేసేటటువంటి చర్యలు తీసుకోవద్దు. సెకీతో జరుపుకున్నటువంటి అదాని విద్యుత్ ఒప్పందాన్ని కూడా పూర్తిగా రద్దు చేయాలి. ప్రభుత్వమే గ్రీన్ ఎలక్ట్రిసిటీని పెంచేటటువంటి చర్యలు చేపట్టాలి. ప్రైవేటు వాళ్ళకి అవకాశం అనేటువంటిది ఇవ్వకూడదు. అలాగే ప్రభుత్వం తన యొక్క జనరేషన్ కెపాసిటీని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలి. హైడ్రోజన్ ఎలక్ట్రిసిటీని ఇంప్రూవ్మెంట్ చేసుకునేటటువంటి చర్యలన్నీ కూడా చేపట్టాలనేటువంటిది సిపిఎం పార్టీగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి కలకలం సృష్టించింది. సుమారు 100 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శ్రీహరిపురం పరిధిలోని ఎక్స్ సర్వీస్ మెన్ కాలనీలో ఈ గంజాయిని గుర్తించారు. పాడుపడ్డ ఇంట్లో గంజాయి ఉన్నట్టు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఆ ఇంటిని సోదా చేయగా 100 కేజీల గంజాయి పట్టుబడింది. ఈ ఇంట్లో బ్యాచిలర్స్ యువకులు అద్దెకు ఉంటున్నారు. బీహార్కు చెందిన 4 యువకులు పరారీలో ఉన్నట్టుగా పోలీసులు తెలిపారు. ప్రముఖ బంగారు వజ్రాభరణాల సంస్థ జాసాలుకాస్ కు 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బంపర్ ప్రైజ్ ఎంజీ ఆస్టర్ కారును ప్రకటించారు.
ఈ కారును బంపర్ డ్రా విజేత బేగంకు అందజేశారు. ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. ఆశ్రిమెట్ట సంపత్ వినాయక టెంపుల్ ఎదురుగా ఉన్న జాస్ అలూకాస్ లో సంస్థ 60వ వసంతోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రతి కొనుగోలుదారుడికి ఒక లక్కీ కూపన్ అందజేశారు. కూపన్లలో విజేతకు బంపర్ డ్రా తీశారు. ఈ డ్రాలో బేగం విజేతగా నిలిచారు. ఆమెకు ఎంజీ ఆస్టర్ కారును జాస్ అలూకాస్ మేనేజింగ్ డైరెక్టర్ పాల్ అలుకా చేతుల మీదుగా బహుకరించారు. అలాగే సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 7 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు కావలసిన వైజ్ఞానిక పరికరాలు, కంప్యూటర్లు, బీరువాలు, డెస్క్లు అందజేశారు. సుమారు 25 లక్షల విలువైన వైజ్ఞానిక పరికరాలను ఎండీ పాల్ అలుకా చేతుల మీదుగా ఆయా పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులకు అందజేశారు. గారు 2028 నాటికి దేశవ్యాప్తంగా 100 షోరూంలు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని జాస్ అలూకాస్ ఎండీ పాల్ అలుకా తెలిపారు. 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రతి కొనుగోలుదారుడికి లక్కీ కూపన్ అందజేశామని, విజేతకు ఎంజీ ఆస్టర్ కారును అందించినట్టు వెల్లడించారు. సిఎస్ఆర్ యాక్టివిటీలో భాగంగా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 7 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు 25 లక్షల విలువైన వైజ్ఞానిక పరికరాలు అందజేశామన్నారు. డైమండ్ జ్యువెలరీతో పాటు బంగారు ఆభరణాలు కొనుగోలుదారులకు 1 గ్రామ్ గోల్డ్ను ఇస్తున్నట్టు చెప్పారు. ప్రత్యేక డిస్కౌంట్ను కూడా కొనుగోలుదారులు వినియోగించుకోవాలని పిఆర్ఓ మాధవన్ కోరారు. వ్యాపారంలో అందిన లాభాన్ని కొంత తిరిగి సమాజానికి అందించడమే జాస్ అలూకాస్ ప్రత్యేకతగా చైర్మన్ జాస్ అలూకా ప్రకటించారని చెప్పారు. దాంట్లో భాగంగానే సామాజిక సేవా కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. This is the 68th anniversary of Jose Lucas Group, and we have offer of gift around 6 crores in the last offer, and one of the winner was from Vizag, and his name is Mr. Abbas, the lucky winner of the Aston car from Visakhapatnam. And last week we opened our 60th branch in whole South India, and we are planning to open more outlets in coming years, and by 2028 we are planning to aim to reach about 100 showrooms. And at present we have in our store there's a promotion for the diamond jewelry. For every carat you buy you get a 500 milli gold coin and around 15,000 rupees discount on that per carat. And we welcome everyone to come to our showroom and feel that the new collection what we kept for diamond jewelry. We have introduced our Nityara collection, new brand, and hope everyone will see the more variety in our jewelry collections what we have bought here. బంగారంలో పొదిగిన 60 వసంతాలు పూర్తి చేసిన సందర్భంగా ప్రతి వినియోగదారుడికి మేము కూపన్ ఇవ్వడం జరిగింది. ఆ కూపన్లో లక్కీ డ్రా ద్వారా విజేతకి ఎంజీ కార్ ఆస్టర్ని ఇవ్వడం జరిగింది. ఈరోజు మా మేనేజింగ్ డైరెక్టర్ గారు పాల్ అలుకా గారి చేతుల ద్వారా ఆ విన్నర్ అయిన బేగం మరియు అహ్మద్ దంపతులకు కారు ఇవ్వడం జరిగింది. పైగా సిఎస్ఆర్ యాక్టివిటీస్ చేయడంలో జోస్ అలూకాస్ ఎప్పుడు ముందుంటుంది. ఆ సిఎస్ఆర్ యాక్టివిటీ సందర్భంలో మీకు ఈరోజు 7 స్కూల్స్కి మేము ఆర్టికల్స్ ఇవ్వడం జరిగిందండి. బెంచెస్, కంప్యూటర్ ఐటమ్లు, ఆ తర్వాత పిల్లలకు కావాల్సిన ఐటమ్లు అన్నీ కూడా ప్రతి ఏటా జోస్ అలూకాస్ సిఎస్ఆర్ యాక్టివిటీస్ చేయడం అన్నది విశాఖపట్నంలో ఆనవాయితీగా జరుగుతుంది. ఈ సందర్భాన్ని మీరందరూ కూడా మాకు సహకరించి మరింత మందికి చేరవేయడంలో కూడా మాకు ఎంతో ఆనందం అండి. థ్యాంక్ యూ. బంపర్ డ్రా విజేతకు బహుమతి ప్రదానం కార్యక్రమం కోలాహలంగా జరిగింది. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ డార్నీ, ఏరియా మేనేజర్ హన్సన్, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. పిల్లల్లో దృష్టిలోపాలతో వచ్చే వారి సంఖ్య క్రమేపీ పెరుగుతుందని ప్రభుత్వం కంటి వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ మీనాక్షి వెల్లడించారు. బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు గుండు సీతారాంతో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది ఇంతవరకు 75,523 మందికి తాము కంటి పరీక్షలు నిర్వహించగా అందులో 18 ఏళ్లలోపు ఉన్న పిల్లలు 4,068 మంది ఉన్నారని చెప్పారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 3,613 మందిని తాము పరీక్షించామని వెల్లడించారు. అయితే ఎక్కువ మంది 18 ఏళ్లలోపు పిల్లలు, విద్యార్థులు బ్లాక్ బోర్డుపై అక్షరాలు కనిపించడం లేదంటూ వస్తున్నారని తెలిపారు. దృష్టి లోపాలను సవరించి అవసరమైన వారికి వైద్య పరీక్షలు, కళ్లద్దాలు ఇస్తున్నట్టు చెప్పారు.
అయితే ఈ దృష్టి లోపాలపై ఎంతమంది ఉన్నారన్న దానిపై వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదికను సమర్పిస్తామని కమిషన్ సభ్యులు సీతారాం వెల్లడించారు. ఈ సమావేశంలో కంటి వైద్య నిపుణులు పాల్గొన్నారు. బాగా చిన్న వయసులో నుంచి కూడా కొంతమందికి రావచ్చు. సాధారణంగా అడాలసెంట్ ఏజ్ 8 to 12 years ఆ ఏజ్లో సాధారణంగా స్టార్ట్ అయ్యి ఆ టైంలో పెరుగుతూ ఉంటుంది. సో ఆ ఏజ్ వాళ్ళు సాధారణంగా వస్తూ ఉంటారు. స్కూల్లో బ్లాక్ బోర్డ్ కనిపించట్లేదని వాళ్ళు చదువుకునే దగ్గరగా బుక్ పెట్టి చదువుతున్నారని, టీవీ దగ్గరికి వెళ్ళి చూస్తున్నారు, ఇలాంటి ప్రాబ్లమ్స్తో వస్తారు. కొంతమంది తలనొప్పి, కళ్ళు నొప్పి, నీళ్ళు కారణం ఇలాంటి ప్రాబ్లమ్స్తో వస్తారు. అది కాకుండా కొంచెం ఈ చలికాలం ఈ టైంలో కళ్ళకి ఎలర్జీస్, కంటికి గాయాలు, ఇలా రకరకాల కారణాలతో కొంతమంది ఏంటంటే బైబర్త్ కొన్ని రకాల జబ్బులు ఉంటాయి వాళ్ళకి, పిల్లలకి. అలాంటి వాళ్ళని పేరెంట్స్ తీసుకుని వస్తూ ఉంటారు. సో వాళ్ళందరికీ వచ్చిన తర్వాత అందరికీ కూడా ముందర చూపుదానికి చేయడం జరుగుతుంది. ఆ తర్వాత వాళ్ళకి డీటెయిల్గా ఎవాల్యుయేట్ చేసి వాళ్ళకి ఎంత గ్లాసెస్ పవర్ పడితే ఎంతో వివిధ అంశాలపైన ప్రభుత్వ ఆసుపత్రులన్నింటిలో కూడా పర్యవేక్షిస్తూ సంబంధిత ఎవరైతే సూపరింటెండెంట్లు కానివ్వండి, మిగతా మెడికల్ ఆఫీసర్ దగ్గర నుంచి కానివ్వండి, సలహాలు, సూత్రాలు, అభిప్రాయాలన్నీ సేకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి ఓ నివేదిక ఇవ్వడానికి మేమైతే సిద్ధంగా ఉన్నాం. ముఖ్యంగా ఏ సమస్యలు అయితే ఎదుర్కొంటున్నారో వాటిపైన మెడికేటెడ్గా ఎదుర్కొంటున్నారా, జెనెటిక్ పరంగా ఎదుర్కొంటున్నారా, లేకపోయినట్లయితే పిల్లలు ఏమైనా ఒత్తిడి పరంగా ఎదుర్కొంటున్నారన్న దానిపైన ఈరోజు సమీక్షిస్తున్న అంశాలన్నింటిపైన దృష్టి కేంద్రీకరించిన తర్వాత చివరగా రాష్ట్ర ప్రభుత్వానికి అయితే రికమెండేషన్ చేయడం అయితే చైల్డ్ రైట్స్ కమిషన్ నుంచి ఉంటుంది. అలాగే ఇక్కడ ఓపీ ప్రత్యేకంగా పిల్లల గురించి కూడా ప్రత్యేక ఓపీ ఉందా విశాఖ రెడ్నం ఐ ఆసుపత్రిలోని, అలాగే ఆసుపత్రిలో జాయిన్ అవుతున్న ప్రత్యేకంగా బెడ్లు కలిగి ఉన్నారా లేదా, లేకపోయినట్లయితే పిల్లలకు సంబంధించిన అంశాలపైన ప్రత్యేకంగా ల్యాబ్లు కూడా ఉన్నాయా లేవో అనే దానిపైన ఈరోజు చర్చించడం కూడా జరుగుతూ ఉంది. చర్చించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి కానివ్వండి, లేదంటే డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కానివ్వండి, లేదనుకున్నట్టయితే ప్రిన్సిపల్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీలు అందరూ. తిరుమల శ్రీవారిని భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ దర్శించుకున్నారు. స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా సెహ్వాగ్ కు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఆలయం వెలుపలకు వచ్చిన సెహ్వాగ్ తో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు పోటీ పడ్డారు. తిరుమల శ్రీవారిని పుష్పగిరి పీఠాధిపతి విద్యాశంకర భారతి స్వామీజీ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి ఆయనకు దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. హైందవ ధర్మాన్ని ప్రజల్లో వ్యాపింపచేసేందుకు స్వామివారి ఆశీస్సులు పొందినట్టు విద్యాశంకర స్వామీజీ తెలిపారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని శ్రీవారిని వేడుకున్నట్టు ఆయన వెల్లడించారు. అందరికీ ఎప్పుడు కావాలన్నా రాగలుగుతారు. కాకపోతే స్వాముల వారులైనటువంటి వారికి సంవత్సరంలో ఒకసారి అతి పవిత్రమైనటువంటి మాసంలో దర్శన భాగ్యం స్వామివారి వల్ల అనుగ్రహం వల్ల కలిగి ఈవేళ స్వామివారిని లోకాన్ని రక్షించమని జనాలందరిలో సద్బుద్ధి, ధార్మిక చింతన కలుగుతూ మన హైందవ సమాజానికి స్వామివారి యొక్క మహత్యం లోకంలో కనబడితే తద్వారా మన హైందవ ధర్మ అభివృద్ధి జరగటం, లోకంలో శాంతి రావటం, తద్వారా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో రామరాజ్యాన్ని పొందాలి అని స్వామివారిని ప్రార్థించాడు. అదే మాధ్యమం ద్వారా అందరికీ విన్నవించుకుంటున్నాం. ఏదైనా దర్శన ఫలం ఉంటే అది అందరి ప్రజలకు అర్పణ చేస్తూ అందరూ సుఖంగా ఉండాలి. లోకా సంస్థ సుఖినో భవంతు. విశాఖ డైరీ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. విశాఖ కోఆపరేటివ్ డైరీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు 28వ రోజు కొనసాగాయి. యూనియన్ నాయకుల ఆధ్వర్యంలో డైరీ కార్మికుల పరిపాలన భవనాన్ని ముట్టడించడంతో ఉద్రిక్తత నెలకొంది. పాడి రైతుల మీద ఆధారపడే విశాఖ డైరీ నిర్మించారని, ఆ రైతులనే విస్మరించడం బాధాకరమని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ ఇవ్వకపోగా కనీసం జీతాలు కూడా అందించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే యాజమాన్యం స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.
విశాఖ డైరీ వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. మేము గత 3 నెలల క్రితం నుంచి మా ఎంప్లాయీ సమస్యలు ఏవైతే ఉన్నాయో మినిమం వేజెస్, అదేవిధంగా ఇతర సమస్యల మీద ఎంప్లాయీస్ యూనియన్ తరఫున, అదేవిధంగా కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ తరఫున కూడా డిమాండ్స్ నోటీస్ ఇచ్చాం. దానిపై దపదపాలు మేనేజ్మెంట్ చర్చలు జరిపి ఎటువంటి పురోగతి లేకుండా ఉద్యోగులకి కేవలం నిమ్మక నీరెత్తినట్లు కాలక్షేపం చేస్తుంది. మేమందరం కూడా ఈ కంపెనీ 1999లో 1995 యాక్ట్లోకి వచ్చింది. అదేవిధంగా 2006 సంవత్సరం వరకు అది రన్ అయింది. 2006 ఫిబ్రవరి 5వ తారీఖు కంపెనీ యాక్ట్ గా అవతరించి రాష్ట్ర ప్రభుత్వ సర్వీస్ రూల్స్ ప్రకారంగా ఉన్నటువంటి స్టాండింగ్ ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా తొంగలో తొక్కి మేమందరం రిక్రూట్ అయిన విధానాలన్నింటినీ మార్చేసి తమ సొంత విధానాలను చట్టాలు చుట్టాలుగా చేసుకొని ఈ కార్యక్రమం చేస్తున్నారు. రేపు వస్తారు, మాపు వస్తారు, ఎల్లుండి వస్తారు. చైర్మన్ గారితో మాట్లాడి మన శాంతియుత ఏదైతే మనం డిమాండ్లు ఉన్నాయో అన్ని కూడా నెరవేర్చుకుందాం అని చెప్పారండి. ఈ రోజు మళ్ళీ కొత్తగా ఒక కొత్త రకమైన స్టోరీ ఇచ్చేసి మమ్మల్ని ఈ స్థితి వరకు తీసుకొచ్చారండి. మేమందరం కూడా బయట వాళ్ళం కాదు, రైతు పిల్లలమి. రైతు పిల్లల్లో డిగ్రీలు చదివి, బీటెక్లు చదివి, డిప్లొమాలు చదివి ఈరోజు ఉద్యోగం పేరు తీసుకొచ్చి మాలో చాలా మందికి రోజువారీ దినచర్య కూడా రోజువారీ ఇబ్బందులు కూడా ఎన్ని ఇబ్బందులు అంటే 399 రూపాయలు కనీసం ఇది కూడా లేకుండా చాలా ఇబ్బంది పెట్టి మమ్మల్ని చాలా ప్రాబ్లం గురి చేశారండి. దానివల్ల ఈరోజు మేము రోడ్డును పడవలసి వచ్చింది. మాలో చాలా మందికి కూడా చనిపోయిన కరోనా తర్వాత చనిపోయిన ఏసు కార్మికులకు సరైన న్యాయం జరగలేదండి. అలాగే ఒక పాలసీ ప్రకారం ప్రమోషన్ లేదండి, ఒక పాలసీ ప్రకారం ఇంక్రిమెంట్ లేదండి. సార్ చెప్పినట్టు 7, 8, 10 సంవత్సరాలు చేసిన ట్రైనీ అంటే దానికి అర్థం ఏంటో మాకు అర్థం కావట్లేదండి. ఏదో జీవో తెచ్చి సార్ ఇది మాకు ఇంప్లిమెంట్ చేయండి, జీవో మీకు వర్తించదని చెప్తారండి. నిరంతరం పర్మనెంట్ కార్మికులు పనులు చేస్తున్నటువంటి వాళ్ళని అగ్రిమెంట్ పేరుతోటి ప్రతి సంవత్సరం కూడా వాళ్ళని అణిగిమణిగి ఉండేటట్టుగా రెన్యువల్ చేసే క్రమంలో ఇబ్బందులు పెడుతూ అగ్రిమెంట్ కార్మికులుగా అనేక మందిని ఉంచారు. అలాగే కాంట్రాక్ట్ కార్మికులకి ఎక్కడ కూడా వాళ్ళకి పిఎఫ్ కానీ, ఈఎస్ఐ కానీ, బోనస్ కానీ లేదా ఏ విధమైనటువంటి హక్కులు లేకుండా వీళ్ళ పేర్లతోటి డబ్బులు మాత్రం కంపెనీ నుంచి చెల్లిస్తా ఉన్నారు. కానీ ఈ డబ్బులు అనేది కార్మికులకు మాత్రం చెందట్లేదు. కార్మికులు ఈ రోజున చాలా కట్టు బానిసలుగా ఉన్న పరిస్థితి. 399 రూపాయలతోటి ఈ విశాఖ నగరంలో ఒక కుటుంబం జీవనం కొనసాగించడం సాధ్యపడుతుందా? ఈ కష్టాలన్నిటినీ ఓర్చుకోలేక వాస్తవంగా వీళ్ళందరూ కూడా డైరీ ప్రభుత్వ రంగంలో ఉన్నప్పుడు వీళ్ళందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నటువంటి డైరీని, ప్రభుత్వ రంగంగా ఉన్నటువంటి డైరీని తర్వాత సహకార రంగంగా మార్చారు. సహకార రంగం నుంచి ఇప్పుడు కంపెనీగా మార్చారు. మరి వీళ్ళకి వేతనాలు ఏవి ఇవ్వాలి? వీళ్ళ రిక్రూట్మెంట్ జీవీఎంసీ 71వ వార్డ్ శ్రీరామ్ నగర్ అపార్ట్మెంట్ వాసులు డ్రైనేజీ సమస్యతో ఇబ్బందులు పడుతున్నామని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ కు వినతి పత్రాన్ని అందజేశారు. శ్రీనగర్ స్పెన్సర్స్ ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్ లో తామంతా నివసిస్తున్నామని, డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో మురుగునీరుతో మంచినీరు కలుషితమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తరచూ ఈ ప్రాంతవాసులు ఆ నీటిని తాగడంతో అనారోగ్యానికి గురవుతున్నారని వెల్లడించారు. జీవీఎంసీ కమిషనర్ ఎమ్మెల్యే పల్లాలు స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. వెంటనే అర్జీ పెట్టాం. రేపు మేము అందరం కలిసి మాట్లాడి మీకు త్వరలోనే ఈ డ్రైనేజీకి సంబంధించినటువంటి ప్రాబ్లం, అలాగే మీకు రైల్వేకి మీ ఇంటికి వెళ్ళడానికి రైల్వే రోడ్డు కూడా మనకి ఎందుకు పర్మిషన్ ఎవరో నేను గట్టిగా మాట్లాడతాను. మీకు ఖచ్చితంగా మంచి రోడ్లు వేయించి, వీధి లైట్లు వేయించి, అలాగే మీకు ఎప్పటి నుంచో పరిష్కారం కానిటువంటి డ్రైనేజ్ని 100% క్లియర్ చేస్తానని చెప్పడం మాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇవన్నో గత 5 సంవత్సరాల నుంచి మేము జీవీఎంసీ కమిషనర్ గారికి, అలాగే మాకున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకి చాలా మందికి ఇచ్చాం. కానీ అది సెంట్రల్ ఇష్యూ అయిపోవడం వల్ల, కరెక్ట్గా కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల మా పరిస్థితి ఇలా అయిపోయింది. ఇప్పుడు కూడా మేము స్పందన కార్యక్రమంలోకి వెళ్ళి జీవీఎంసీ కమిషనర్ గారికి, అలాగే మేయర్ గారికి మేము రిప్రజెంటేటివ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా చాలా సానుకూలంగా స్పందించారు. మేము అందరికీ రిప్రజెంటేటివ్లు ఇస్తున్నాం. ఎందుకంటే అది చాలా పెద్ద ఇష్యూ. ఆరోగ్యాలు పాడైపోయి మనుషులు కూడా ప్రమాదకరంగా, ఆరోగ్యపరంగా ప్రమాదంగా గురయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈ సమస్యని శ్రీనాని గారు పరిష్కరిస్తారని నమ్మకం మాకు గట్టిగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏ కార్యక్రమంలో అయినా ఎటువంటి కష్టానికైనా వెంటనే అతను రియాక్ట్ అయ్యి మంది అనుకుని వచ్చి సాల్వ్ చేసే రోజు చాలా మేము చూసాము.
సో ఈరోజు వచ్చి అన్ని దగ్గరకు వచ్చి కలిసాం, శ్రీనివాస్ దగ్గరకు వచ్చి కలిసాము, అర్జీ పెట్టాము. అతను ఇమీడియట్గా సాల్వ్ చేస్తానని అంటున్నారు. అక్కడ నియర్లీ 5 అపార్ట్మెంట్స్ ఉన్నాయండి మా లైన్లోని. ఆ 5 అపార్ట్మెంట్స్ అందరూ కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అందులో వృద్ధులు కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. సర్టెన్ ఇది కూడా లేదు, శానిటరీ కూడా లేదు. విపరీతమైన దోమలు, కొన్ని రోజులు దోమలు దట్టు ఏంటంటే విపరీతమైన పాములు కూడా వచ్చి కార్లో వాటిలో కూడా అవి ఉంటున్నాయి. సడన్గా చాలా మట్టుకి ఈ మధ్యకాలంలోని 2-3 పాములు చంపడం జరిగింది అక్కడ. సో అలాగే ఉంటే పిల్లల కింద ఆడుకుంటారు, సెల్లర్లు అది ఆడుకోవడం వల్ల మాకు భయంగా ఉంటుంది. సో ఈ విషయాన్ని మీరు మాకు ఎలాగైనా సాల్వ్ చేస్తారనేసి వచ్చాం అక్కడికి. సో శ్రీనివాస్ గారు మాకు ఎంతో హామీ ఇచ్చారు చేస్తామని, వారికి మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. హెడ్లైన్స్ మరోసారి. ప్రభుత్వ భూముల పరిరక్షణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తాం, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడి. భారీగా కోతకు గురవుతున్న విశాఖ సాగర తీరం, నివారణ చర్యలు చేపట్టాలంటున్న పర్యాటకులు. విద్యుత్ ఛార్జీలు తగ్గించాలంటూ రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానం. ట్రాప్ ఛార్జీల పేరుతో భారాలు మోపితే ఉద్యమం తప్పదని నేతల హెచ్చరిక. జాస్ అలుకాస్లో 60వ వార్షికోత్సవ వేడుకలు, లక్కీ డ్రాలో గెలుపొందిన విజేతకు కారు అందజేసిన ఎంటీ పాల్ అలుక్క. ఇవి ఇప్పటి వరకు నా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి ఎస్టీవీ న్యూస్. నమస్తే.